హాయ్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనం ఈరోజు బిర్లా టెంపుల్ మనము హిస్టరీ అంటే చరిత్ర గురించి మనం తెలుసుకుంటే ఎలా ఉంది అనేది మనము ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లో మనకి బిర్లా టెంపుల్ అనేది ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో. కానీ సో ఇట్స్ గుడ్ టెంపుల్ అండ్ వెరీ కూల్ ప్లేస్ కూడా. సో మనము బిర్లా టెంపుల్ చరిత్ర మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనము ఈ వీడియో కన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు మరిన్ని వీడియోలు కూడా మీరు చూసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనము లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనం ఈరోజు బిర్లా టెంపుల్ చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సు యొక్క దక్షిణపు వైపు బిర్లా మందిర్ ఉంది ఫ్రెండ్స్. ఇది నవాబ్ పవాత్ యొక్క జంట కొండ అయిన కలా పవాత్ పైన ఉన్నది. 1976లో బిర్లాస్ హైదరాబాద్ ఆలయాన్ని నిర్మించి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలతో నిర్మించారు ఫ్రెండ్స్. ఈ కొండ 13 అడుగులు ఎత్తులో ఉన్న 280 అడుగుల ఎత్తులో ఉంది ఫ్రెండ్స్. రామకృష్ణ మిషన్ యొక్క స్వామి రంగనాథ చేత ఈ నిర్మాణం పూర్తయినందుకు దాదాపుగా ఒక దశాబ్దం పట్టింది ఫ్రెండ్స్. బిర్లా ఫౌండేషన్ దేశంలో ఇతర దేవాలయాలు నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. హైదరాబాద్లో బిర్లా మందిర్ పోషకుడు కూడా శ్రీ వెంకటేశ్వర రూపంలో విష్ణు దేవాలయ అంకితం చేయబడింది ఫ్రెండ్స్. త్యాగరాజు, అన్నమయ్య మరియు రామదాసుల కీర్తనలు ఉదయం ఒక నీల ఆకాశం నేపథ్యంలో ప్రతిధ్వనిస్తుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయము మరియు దక్షిణ భారతీయ శైలి యొక్క శిల్ప శైలిని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. రాజగోపురం సౌత్ ఇండియా వాస్తుశిల్ప శైలిని సూచిస్తుంది ఫ్రెండ్స్. జగన్నాథ వైమాన్యం అని కూడా పిలువబడే ప్రధాన మందిరం మీద టవర్ ఒరియా శైలిని సూచిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో రామాయణం మరియు మహాభారతం యొక్క గొప్ప ప్రార్థన చిత్రీకరించిన సరస్సుగా చెక్కిన పాలరాయి చిత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 42 అడుగులు ఎత్తు గర్భగుడి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ఆకట్టుకునే ప్రతిరూపం ఈ బిర్లా టెంపుల్ ఒకటి ఫ్రెండ్స్. ఈ దేవత 11 అడుగులు పొడవైన గ్రానైట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. స్వామి వెంకటేశ్వర సాంప్రదాయాలు పద్మావతి మరియు అందార్ ప్రత్యేకమైన దేవాలయంలో పూజిస్తారు ఫ్రెండ్స్. బిర్లా మందిర్ కాంప్లెక్స్ బుద్ధుడికి అంకితం చేసిన ఆలయం ఉంది. ఈ దేవాలయంలో శివుడు, గణేశుడు, సరస్వతీదేవి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబా వంటి ఇతర దేవతలకు కూడా ప్రత్యేక విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సాయంత్రం బిర్లా మందిర్ ప్రకాశం మీద ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది ఫ్రెండ్స్. గత 3 దశాబ్దాలుగా పర్యాటకులు బిర్లా మందిర్ లేకుండా హైదరాబాద్ పర్యటనకు పూర్తి కాలేదు ఫ్రెండ్స్. సో మంత్రముగ్ధమైన బిర్లా మందిర్ యాత్ర అద్భుతమైన నిర్మాణం మరియు పనితనానికి గుర్తుగా మరియు మిళితమైన పర్యటన మరియు ఆధ్యాత్మికతకు ఒక ప్రత్యేక ప్రదేశం ఫ్రెండ్స్. సందర్శకులు ఆలయంలో అన్ని వారాంతపు రోజులు మరియు వారాల్లో ఉదయం 7 నుంచి 12 గంటలకు మరియు 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రవేశించవచ్చు ఫ్రెండ్స్. సో బిర్లా మందిర్ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల ద్వారా బాగా అనుసంధానించబడింది ఫ్రెండ్స్.
200 మీటర్ల దూరంలో ఉన్న రవీంద్ర భారతి దగ్గర బస్ రైడ్ తీసుకున్న వారు ఇక్కడికి చేరుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనము ఈరోజు బిర్లా మందిర్ గురించి చరిత్ర అండ్ ఎలా అక్కడికి రీచ్ కావాలి అనే దాని గురించి మనము ఈ వీడియో తీసాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.